ఒకరోజు ఒక స్త్రీ పాపములో పట్టబడింది. ఒక మాటలో చెప్పాలంటే వ్యభిచారంలో పట్టబడిందంట. ఆమెను ధర్మశాస్త్రం తెలుసా, రాళ్లతో కొట్టి చంపేయండి. అందరు రాళ్ళు పట్టుకున్నారంట, కొట్టి చంపేద్దాం. ఈ పరిస్థితిలో నుండి నన్ను ఎవరు విడిపించగలరా అని పరిగెడుతుందంట. పరిగెట్టి 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 అలసిపోయి ఒక చోట పడిందంట. ఇలా కళ్ళు తెరిచి పైకి ఎత్తేసరే కంట ఆమె ముందు ఎవరు నిలబడి ఉన్నారంటే సాక్షాత్తు యేసు ప్రభులు వారిని. నీకు ఒకే ఒక్క మాట అడిగి ఉంటుందేమో అనుకుంటాను నేను, అయ్యా ఈ పరిస్థితి నుండి నన్ను తప్పించు. నిశ్శబ్దంగా ఉన్న ఆయన లేచి ఇలా అన్నారంటే ఏమన్నా తెలుసా, మీలో పాపము చేయని వాడు ఎవరైనా ఉంటే ఒక రాయి వేయండి అని. ఎప్పుడైతే ప్రభువు లేచి మాట్లాడారో ఇక స్వరములన్నీ ఆగిపోయినాయి అంట. ఒకే స్వరం వినబడిందంట. ఆ స్వరం ఏంటో తెలుసా, అమ్మా ఇంకెన్నడూ నువ్వు పాపం చేయకు, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. ఎప్పుడైతే ఆ స్వరం వినబడిందో తన బ్రతుకు మారిపోయింది. మెల్లనైన స్వరము నీకు కూడా వినపడుతుంది. ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు, ఆ ప్రభు పిలుస్తున్నాడు, అమ్మా నీ జీవితంలో కూడా ప్రతి పరిస్థితి నుండి తప్పించగలిగిన వాడుగా నీ ముందు నిలబడ్డానని. నా జీవితంలో కూడా అనేక రకాలైన స్వరములు వింటూ వస్తున్నాము. వినబడుతున్న స్వరం ఏమిటో తెలుసా, శిక్ష నుండి తప్పించే స్వరం, ఆ నరకము నుండి తప్పించే స్వరం. ఆ స్వరం అంట నేను ఎక్కడికి తీసుకెళ్తా తెలుసా, నిత్యత్వంలోకి తీసుకువెళ్తుందంట, పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్తుందంట.